నమస్తే ఫ్రెండ్స్, మీకు ఇది తెలుసా? మన ప్రకాశం బ్యారేజ్ నిర్మాణానికి గల కారణాలు, దాని వెనుకాల ఉన్న చరిత్ర ఏమిటో? 1832-33 ప్రాంతంలో విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో కరువు ఏర్పడింది. డొక్కల కరువు, నందన కరువు, గుంటూరు కరువు, పెద్ద కరువుగా పేరు పొందిన ఈ కరువు కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకుంది. దానివల్ల ఎక్కడ చూసినా శవాలు కుప్పలుగా కనిపించేవి. అది ఎంత అంటే దాదాపు 40% ప్రజలు ఈ కరువుకు బలయ్యారు. దీనివల్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రభుత్వం పన్నుల రూపేణా 2,27,00,000 నష్టపోయింది. ఇంత తీవ్ర కరువు ఏర్పడినా మన కృష్ణానది ఎండిపోలేదు. అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది. ఈ పరిస్థితిలో కృష్ణానదిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా కృష్ణానదిపై ఆనకట్టను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన కార్యరూపానికి రావడానికి మరో 20 ఏళ్లు పట్టింది. బెజవాడ వద్ద ఎడమ గట్టున గల ఇంద్రకీలాద్రి, కుడి గట్టున ఉన్న సీతానగరం మధ్య ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతిపాదించారు. దీనిని 1,49,00,000 రూపాయల ఖర్చుతో 1852-54 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రభుత్వం హయాంలో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించారు. ఈ ఆనకట్టకి కృష్ణా ఆనకట్ట అని పేరు పెట్టారు. ఈ ఆనకట్టతో 10 ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని సరఫరా చేయటం మొదలుపెట్టారు. ఈ కాలువల నిర్మాణం కాటన్ శిష్యుడైన మేజర్ చార్లెస్ ఓర్ పర్యవేక్షణలో జరిగాయి. అప్పటి ఆనకట్ట సుమారు 100 సంవత్సరాలు ప్రజలకు వరం అయ్యింది. సుమారు 100 సంవత్సరాల తర్వాత కానీ 1952లో వచ్చిన వరదలకు కృష్ణా ఆనకట్ట కొట్టుకొని పోవడంతో మరో ఆనకట్ట ఆవశ్యకత పాత ఆనకట్ట కొట్టుకొని పోయిన వెంటనే నేటి కొత్త బ్యారేజ్ నిర్మాణం మొదలైంది. అది అప్పుడే కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. పాత ఆనకట్టకు కొన్ని మీటర్ల ఎగువన దీనిని ఇసుక పునాదులపై 1954 ఫిబ్రవరి 13వ తేదీన 3 సంవత్సరాల 10 నెలలలో 2,78,00,000తో పూర్తి చేశారు. ఇది నీటిల నియంత్రణకే కాక 24 అడుగుల వెడల్పుతో రోడ్డుకు 2 వైపులా 5 అడుగుల వెడల్పుతో నడకదారి కలిగి ఉంటుంది. ఈ రోడ్డు తూర్పు పడమరలో కృష్ణా డెల్టా ప్రాంతాలలోని 13.8 లక్షల ఎకరాలకు ఈ బ్యారేజ్ నుండి సాగునీరు లభిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా జూరాల వద్ద రాష్ట్రంలోనికి ప్రవేశించి కృష్ణా జిల్లా నాగయ్యలంక, కోడూరు వద్ద 2 పాయలుగా బంగాళాఖాతంలో కలిసే కృష్ణానదిపై చిట్ట చివరి ఆనకట్ట మన ప్రకాశం బ్యారేజ్. అయితే దీనిని 1957 డిసెంబర్ 24 పూర్తి చేసి రాకపోకలను మొదలుపెట్టారు. అయితే రీసెంట్గా 2023లో ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ వారు ప్రకాశం బ్యారేజ్ని వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్గా గుర్తించారు. చూశారుగా మన ప్రకాశం బ్యారేజ్ చరిత్ర. మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి ఒక లైక్, మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇట్స్ మీ